బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు వైఎస్ సునీత. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలని కోరనున్నారు సునీత. 6 ఏళ్లుగా సిబిఐ సిట్ విచారణ వల్ల న్యాయం జరగలేదని గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగి 6 ఏళ్లు అయినా న్యాయం జరగలేదంటున్నారు సునీత. ఒకరు తప్ప మిగిలిన నిందితులంతా బయటే తిరుగుతున్నారని, ఈ కేసులో నిందితుల కన్నా తామే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కూడా అటు మాట్లాడేందుకు గవర్నర్ను కలవనున్నారు సునీత. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి అంశాలు ప్రస్తావించనున్నారు? డీటెయిల్స్ ఏంటి? రైట్, మొత్తం మీద చూసుకుంటే మరికొద్దిసేపట్లోనే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కూడా ఆయన కుమార్తె మరికొద్దిసేపట్లోనే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ కాబోతోంది. ప్రధానంగా చూసుకుంటే భేటీకి సంబంధించి ఏదైతే గతంలో సిబిఐ విచారణ కొనసాగుతుంది, దీంట్లో 6గురికి సంబంధించిన నిందితులు అందరూ కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. దాదాపుగా 4 నుంచి 5 సాక్షులు ఇప్పటికే చనిపోయిన పరిస్థితి కనిపించింది. ఒక్కరు తప్ప మిగిలిన వారంతా బయట ఉన్నారు. అలాగే ప్రభుత్వం వేసిన సిబిఐ, అలాగే గత ప్రభుత్వం వేసిన సిట్టు, అలాగే తాజాగా నూతనంగా వచ్చిన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి సమగ్రమైన విచారణ చేపిస్తాం, దీనిపై న్యాయం చేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో కూడా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ప్రధానంగా ఇదే అంశం ఎజెండాగా కూడా టీడీపీ విస్తృతంగా కూడా ప్రచారం చేసింది. సో దానిలో భాగంగానే ఇటీవల కేబినెట్ భేటీ సమయంలో కూడా ఏపీ డీజీపీ హరీష్ గుప్తా నుంచి కూడా వరుసగా సాక్షులు చనిపోవడానికి సంబంధించి కూడా వివరణ తీసుకున్నారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా విచారణ ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపించాలి. ఇటు ప్రభుత్వం వేసిన సిట్టు, అలాగే గతంలో వేసిన సిబిఐ విచారణకు సంబంధించి ఏమాత్రం కూడా విచారణ కొనసాగట్లేదు. దాదాపుగా హత్య జరిగి ఇప్పటికి 6 సంవత్సరాలు గడుస్తున్నా ఇటు ప్రభుత్వానికి సంబంధించి, అటు సిబిఐకి సంబంధించి కానీ లేదా మిగిలిన వాళ్ళకి సంబంధించి విచారణ ఏమాత్రం కూడా ముందుకు సాగట్లేదు. విచారణ పూర్తి స్థాయిలో సక్రమంగా జరిగి నిందితులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే సాక్షులు ఉన్నారో, వరుసగా చనిపోతున్న సాక్షులకు సంబంధించి ఎందుకు చనిపోతున్నారు, దీంట్లో ఎటువంటి కుట్ర కోణం ఏదైనా ఉందో అనే దానికి సంబంధించి సమగ్రమైన విచారణ చేపట్టాలని చెప్పి గవర్నర్ని సునీత కలిసి కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సాక్షుల మరణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించిన నేపథ్యంలో గవర్నర్ ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఏమిటి అనే ఉత్కంఠ కొనసాగుతోంది. వాస్తవానికి కొద్దిసేపటి 5 గంటలకే గవర్నర్ని సునీత కలవాల్సి ఉన్న గవర్నర్ టీటీడీ కళ్యాణ మహోత్సవానికి వెళ్ళిన నేపథ్యంలో ఈరోజు సాయంకాలం 6:30 నుంచి 7 గంటల మధ్య కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. లేకపోతే ఈరోజు కలవకపోతే కనుక రేపు ఉదయమైన కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే గవర్నర్ పర్యటనకు గవర్నర్కి సంబంధించి భేటీకి సంబంధించి ఇంకా ఎటువంటి అధికార సమాచారం అయితే రాలేదు. కానీ తొలుత వర్గీయులు మాత్రం గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లయితే తెలుస్తూ ఉంది. సో ఇందాకే 5 గంటల సమయంలో అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. కానీ గవర్నర్ పర్యటన నేపథ్యంలో అది తాత్కాలికంగా వాయిదా పడింది. మరి కొద్దిసేపట్లో 6:30-7 గంటల మధ్య భేటీ అవుతారని చెప్పి మరొక సమాచారం ఉంది. మరి భేటీ అవుతారా లేకపోతే సోమవారం భేటీ అవుతారా అనే దానికి సంబంధించి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా సరే వివేక హత్య కేసుకు సంబంధించి సమగ్రమైన విచారణ జరిపించి నిందితులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సునీత గవర్నర్ కోరబోతున్నారు. హత్య జరిగి 6 సంవత్సరాలు గడుస్తున్న 6 నిందితులు అప్పటికే తప్పించుకు తిరుగుతున్నారు. 4 పైగా కూడా నిందితులు చనిపోయిన, సాక్షులు చనిపోయిన నేపథ్యంలో వేగంగా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఆమె కోరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే శివ, ఇప్పుడు చూసుకున్నట్టయితే అటు గవర్నర్ భేటీ అనంతరం కూడా ఈ కేసులో ఏమైనా పురోగతి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం, చాలా ఏళ్లుగా కూడా తమకు న్యాయం జరగాలంటూ కూడా సునీత చాలా ప్రయత్నాలు చేస్తున్నది కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఇప్పటి వరకు. మరి గవర్నర్తో భేటీ అనంతరం ఆమె ఏం మాట్లాడుతున్నారు, అలాగే ఏమైనా ఆధారాలు ముందు పెడతారా, తర్వాత ఎలా ఉండబోతుంది? జరిగిన కేసుకు సంబంధించి ఏమాత్రం కూడా ముందుకు సాగలేదు. సాక్షులు చనిపోతున్నారు, అలాగే నిందితులు ఎవరైతే బయట తిరుగుతున్నారో సో దీనిపై సమగ్రమైన విచారణ చేయమని ఆమె గవర్నర్ కోరే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఎవరైతే దాదాపుగా 4-5 సాక్షులు చనిపోయారో ఆ సాక్షులు ఎందుకు చనిపోయారో ఏంటి అనే దానికి సంబంధించి కూడా గవర్నర్ కి ఆమె కొన్ని వివరాలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆ వివరాలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివేక హత్య కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. సాక్షుల మరణాన్ని కూడా చాలా వేగంగా
వేగవంతంగా కూడా ఎందుకు చనిపోతున్న దానికి సంబంధించి వేగవంతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో ఇటు గవర్నర్ని కలవడం, తర్వాత గవర్నర్ దీనిపై కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు గవర్నర్ ఆదేశాలు, అటు ప్రభుత్వం విచారణ ఖచ్చితంగా కూడా రానున్న 2-3 నెలల కాలంలోనే వివేక హత్య కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.